హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్ రన్ తెలుగు. గత 2 days నుండి పైక్ అండ్ ప్రైస్ లో మూమెంట్ గమనించారా? ఇన్ని డేస్ లేని మూమెంట్ సడన్ గా గత 2 days లోనే ఎందుకు వచ్చింది? సో మే 11th రోజు $0.7 ఉన్న ప్రైస్ ఏకంగా నెక్స్ట్ డేనే $1.5 అయింది. అంటే కాయిన్ ప్రైస్ డబల్ అయింది. ఈ సడన్ గ్రోత్ కి అసలు కారణం ఏంటి? మ్యానిపులేషన్ ఏమన్నా జరిగిందా లేదా జెన్యున్ గానే పెరిగిందా అనే విషయాల్ని చాలా క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సడన్ గా పై కాయిన్ ప్రైస్ పెరగడానికి 5 రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ అండ్ మేజర్ రీజన్ ఏంటంటే త్వరలోనే పై కాయిన్ బైనాన్స్ లో లిస్ట్ అవబోతుందని రూమర్ అయితే స్ప్రెడ్ అయింది. అది రూమర్ కాదు, నిజమే అనిపించేలా బైనాన్స్ డిపాజిట్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ అయితే యాక్టివ్ అయింది. సో అందులో ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి. సో మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు NL6 అనే డిపాజిట్ అడ్రస్ ఉంది కదా, ఆ డిపాజిట్ అడ్రస్ లో టోటల్ గా 2,94,000 ట్రాన్సాక్షన్స్ అయితే పైకాయిన్ రిలేటెడ్ జరిగినాయి అని చెప్పి మనకి తెలుస్తుంది. చాలా మంది క్రిప్టో ఎక్స్పర్ట్స్ అండ్ హ్యాండిల్స్ ఏం చెప్తున్నాయంటే నెక్స్ట్ వీక్ లోనే పైకాయిన్ బైనాన్స్ లో లిస్ట్ అవబోతుంది అని చెప్పారు. సో దీని వల్ల పైకాయిన్ ప్రైస్ లో ఒక మూమెంటం అయితే కనిపించింది. సో సెకండ్ రీజన్ ఏంటంటే OKX ఎక్స్చేంజ్ మనకు తెలుసు కదా, అది ఆల్రెడీ పైకాయిన్ ని లిస్ట్ చేసింది. అందులో పైకాయిన్ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో OKX ఎక్స్చేంజ్ అఫీషియల్ వ్యాలెట్ లో నుండి ఇంకో వ్యాలెట్ లోకి 70 మిలియన్ పైకాయిన్స్ అయితే ట్రాన్స్ఫర్ అయినాయి. అంటే 7 కోట్ల పైకాయిన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి. సో దీన్ని బట్టి చూస్తే అది నార్మల్ పర్సన్ అయితే కాదు, వేరే ఎక్స్చేంజ్ లోకి ఆ కాయిన్స్ అయితే ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి అందరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే వ్యాలెట్ లో ప్రెసెంట్ అయితే 154 మిలియన్ కాయిన్స్ ఉన్నాయి. సో ఈ రీజన్ వల్ల కూడా పైకాయిన్ లో కొంచెం మూమెంటం అయితే మనకి కనిపించింది. నెక్స్ట్ థర్డ్ రీజన్ ఏంటంటే రేపటి నుండి కన్సెన్సస్ 2025 క్రిప్టో ఈవెంట్ అయితే జరగబోతుంది కదా. ఈ సమ్మిట్ కి పై నెట్వర్క్ ఒక అఫీషియల్ స్పాన్సర్ గా ఉందనే విషయం మనకు తెలుసు కదా. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ పై నెట్వర్క్ కి. సో ఈ ఈవెంట్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియో చేసిన, అది మన ఛానల్లో ఉంటది. అలాగే ఎండ్ స్క్రీన్ లో కూడా నేను ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. సో ఈ సమ్మిట్ లో నికోలస్ గారి స్పీచ్ కూడా ఉంది కదా, దీని వల్ల ప్రైస్ లో కొంచెం మూమెంటం అయితే కనిపించింది. ఫోర్త్ రీజన్ ఏంటంటే రేపు పై ఎకో సిస్టమ్ గురించి అయితే పై టీం నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రాబోతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ పైకాయిన్ ప్రైస్ పెరగడానికి. అండ్ ఫైనల్ గా మార్కెట్ సెంటిమెంట్ కూడా లాస్ట్ 3-4 days నుండి బుల్లిష్ గా ఉంది. చాలా రోజుల తర్వాత బిట్ కాయిన్ 1 lakh మార్క్ అయితే క్రాస్ అయింది. $1,04,000 ని కూడా టచ్ చేసింది. సో ఈ 5 రీజన్స్ వల్ల పైకాయిన్ ప్రైస్ లో సడన్ గా మనం ఒక జంప్ అయితే చూసినాం. సో ఇది జెన్యున్ గానే ప్రైస్ అయితే పెరిగింది, మ్యానిపులేషన్స్ అయితే ఏం జరగలేదు. ఫ్యూచర్ లో వచ్చే అప్డేట్స్ పాజిటివ్ గా ఉంటే సో ఈ ప్రైస్ మూమెంటం అయితే ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. బట్ ఫ్యూచర్ అప్డేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రజెంట్ ఉన్న ప్రైస్ అయితే. సో ఇది ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.